ఓం శ్రీ గురుభ్యో నమః. ధృతరాష్ట్ర విదుర పాండు రాజుల జననం. సత్యవతి మాటలను తలదాల్చి పుత్రప్రాప్తి కోసం వ్యాస మహర్షి వద్దకు వెళ్ళి అంబిక అతని రూపాన్ని చూసి కన్నులు మూసుకుంటుంది. కన్నులు మూసుకున్న అంబికను అలాగే చూసి తన దివ్య తపోశక్తితో ఆమె పుత్ర సంతానం అనుగ్రహించి వ్యాసుడు తల్లికిచ్చిన మాటను నెరవేర్చుకొని తల్లి వద్దకు వెళ్ళి జరిగింది చెప్తాడు. ఇక సత్యవతి విచారించి ఈసారి అంబాలికను పంపుతుంది. ఆమె వ్యాసుడి దరి చేరినది కానీ ఆమె రూపాన్ని చూసి తెల్లబోతుంది. ఈ విధంగా వ్యాసుడి దరిచేరిన అంబిక కనులు మూసుకోవటంచే ఆమె గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు అంబాలిక తెల్లబోవుట చేత ఆమెకు పాండు దేహముతో ఉన్న పాండురాజు జన్మిస్తాడు. ఆ బాలురునిద్దరినీ చూసి తృప్తి పొంది సత్యవతి అంబికను హెచ్చరించి ఈసారైనా తగిన కొడుకును కనమని చెప్పి మరలా వ్యాసుని వద్దకు పంపుతుంది. అత్త మాటలు కాదనే ధైర్యము లేక అంబిక సరేనని చెప్పి వెళ్ళి తన దాసిని అలంకరించి వ్యాసుడి వద్దకు పంపుతుంది. ఆ దాసి వ్యాసుడి వద్దకు వెళ్ళి ఆ మునిని చూసే ఏ విధమైన భావము వెళ్ళబుచ్చక భక్తితో దరిచేరుతుంది. అందుచేత వ్యాసుడు దాసికి పుత్రప్రాప్తిని కలగజేస్తాడు. ఆమెకు సకల సద్గుణ సంపన్నుడు దైవభక్తి పారాయణుడు అయిన కొడుకు జన్మిస్తాడు. దాసి తన పుత్రుడి చూసి ఆనందించి భీష్ముని అనుమతితో విదురుడు అనే నామకరణాన్ని చేస్తుంది. ఈ విధంగా వ్యాసుడి వలన జన్మించిన ఆ ముగ్గురు బాలరు పెరిగి పెద్దవారవుతారు. రాజ్యభారం వహించిన భీష్ముడు వారికి క్షత్రియోచిత విద్యలు వేదాంగాలను నేర్పుతాడు. వారిలో పెద్దవాడైన ధృతరాష్ట్రుడు బహుపరాక్రమశాలిగాను, పాండురాజు ధనుర్విద్యలో ప్రవీణుడుగాను, విదురుడు ధర్మపరుడుగాను తయారవుతారు. ఆ తర్వాత కాలక్రమంలో ఆ ముగ్గురు బాలురు యుక్త వయసు వారవుతారు. భీష్ముడు వారితో ఒకరికి రాజ్యాభిషేకం చేయాలని చూసి పెద్దవాడైన ధృతరాష్ట్రుడు గుడ్డివాడవడంతో రాజ్యపాలనకు అర్హుడు కాదు అంటాడు. ఆ తర్వాత విదురుడు వ్యాసుడి అనుగ్రహం జన్మించిన దాసీపుత్రుడవడంతో రాజ్యపాలన తగినవాడు కాదని ఈ విధంగా ఆలోచించి అన్ని విధాలా సమర్థుడైన వాడు పాండురాజుకు రాజ్యాభిషేకాన్ని అప్పగిస్తాడు. ఆ తర్వాత పాండురాజు అన్నగారియందు సకల భక్తి భావముతో ధృతరాష్ట్రుణ్ణి రాజుగా భావించుకొని రాజ్యభారాన్ని మాత్రం తానే వహించి భీష్ముడి అనుమతితో విదురుడి మంత్రిగా నియమించుకుంటాడు.